హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంతాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి వీడియో 3 to 4 ఇయర్స్ బేబీ లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. మీరు బిగినర్స్ అయినా సరే చాలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసేయగలుగుతారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్ టోటల్గా 3 మీటర్స్ని తీసుకున్నాను 3 to 4 ఇయర్స్ బేబీకి. అండ్ హైట్ వచ్చేసి 30 ఇంచెస్ తీసుకుని మిగిలింది కట్ చేసేసానండి. మిగిలింది బ్లౌజ్కి యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకి యాక్చువల్గా కావాల్సింది 23 ఇంచెస్ మాత్రమే విత్ బెల్ట్తో. వితౌట్ బెల్ట్ అయితే 21.5 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుందండి 3 to 4 ఇయర్స్ బేబీకి. ఈ 21.5 ఇంచెస్కి నేను టోటల్గా 8.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నాను ఖర్చు కోసం. మీకు ఖర్చు వద్దంటే కనుక ఓన్లీ 21.5 హైటే కట్ చేసుకోండి. లేదంటే మీరు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటే అంత మాత్రమే హైట్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ని టక్స్ పెట్టుకోవాలి. మొత్తం 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసి అక్కడ ఒక టక్స్ అండ్ 4 ఫోల్డ్స్ వేసి ఇంకొక టక్స్ అండ్ అలాగే 8 ఫోల్డ్స్ వేసి ఇంకొక టక్స్, టోటల్గా మనం 8 పార్ట్స్ని చేస్తామండి మన మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఇలా టక్స్ పెట్టడం వల్ల మనం ప్లీట్స్ పెట్టేటప్పుడు క్లాత్ని అడ్జస్ట్ చేయడంలో మీకు ఎటువంటి ప్రాబ్లం అవ్వదు, చాలా ఈజీగా పెట్టగలుగుతారు. అండ్ నెక్స్ట్ లైనింగ్ వచ్చేసి క్రేప్ తీసుకుంటున్నాను. 2.5 మీటర్స్ తీసుకున్నానండి. లైనింగ్ హైట్ వచ్చేసి 29 ఇంచెస్కి కట్ చేసుకోవాలి. జస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కూడా 1 ఇంచ్ తక్కువ తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా అయితే టక్స్ పెట్టుకున్నామో సేమ్ ప్రాసెస్లో లైనింగ్ని కూడా సెంటర్ ఫోల్డ్ చేసి ఒక టక్స్, 4 ఫోల్డ్స్ వేసి ఒక టక్స్, 8 ఫోల్డ్స్ వేసి ఒక టక్స్ పెట్టుకుంటాము. ఇలా టక్స్ పెట్టడం వల్ల మీకు చాలా ఈజీగా ప్లీట్స్ పెట్టడం అలవాటు అవుతుంది. మీరు బిగినర్స్ అయితే ఈ టిప్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వరు. అండ్ నెక్స్ట్ మీరు ఇలా టక్స్ పెట్టినప్పుడు లోపల లైనింగ్ ఒక్కొక్కసారి జారిపోయి ఒక్కొక్క దానికి టక్స్ పడదు, కాబట్టి ఒకసారి చూసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ బెల్ట్ని కట్ చేయాలి. ఇక్కడ బెల్ట్ని కట్ చేయడం కోసం టోటల్గా మనం ఎక్కడైతే థ్రెడ్ని టై చేస్తామో అక్కడ ఒకసారి మెజర్ చేసుకోండి. మీరు మెజర్ చేసిన దానికంటే 1 ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా అయినా పర్వాలేదు. ఇక్కడ టోటల్గా నాకు వచ్చేసి 28 ఇంచెస్ విడ్త్ అయితే తీసుకుంటున్నాను యాక్చువల్ విడ్త్. దీనికి 10 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నానండి. టోటల్గా 38 ఇంచెస్ అనమాట. ఇంత ఎక్స్ట్రా ఎందుకు అనుకోవచ్చు, కంపల్సరీ తీసుకోవాలండి పిల్లలకి. లెహంగాకి కింద ఖర్చు అయితే పెట్టేస్తాం, కానీ ఇక్కడ వేస్ట్ పార్ట్ కాడ ఎక్స్ట్రా క్లాత్ పెట్టకపోవడం వల్ల వాళ్ళకి అక్కడ టైట్ అయిపోయి యూజ్ చేయమండి. ఇక్కడ లూజ్ పెట్టడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో కూడా వేయడానికి యూజ్ ఉంటుంది, కాబట్టి కంపల్సరీ ఎక్స్ట్రా పెట్టుకోండి. మీరు 10 ఇంచెస్ కాకపోయినా కనీసం 6 ఇంచెస్ అయినా కంపల్సరీ పెట్టాలి. ఎందుకంటే బెల్ట్ని ఇటు అటు మీరు ఫోల్డ్ చేసినప్పుడు అండ్ అలాగే జిప్ వేసినప్పుడు 1.5 ఇంచ్ కంపల్సరీ పోతుంది ఇటు అటు, కాబట్టి టోటల్గా 3 ఇంచెస్ అయితే పోతుందండి. కాబట్టి మీరు కనీసం 6 ఇంచెస్ పెడితే 3 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డెడ్ మీద 19 ఇంచెస్ తీసుకుంటున్నానండి. టోటల్గా 38 ఇంచెస్ అనమాట. సేమ్ లైనింగ్ని కూడా అలాగే తీసుకోవచ్చు, కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు, మనం స్టిచ్ చేసినప్పుడు కట్ చేసేయచ్చు. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. బెల్ట్కి ఫ్రంట్కి బ్యాక్కి కలిపి టోటల్గా 3 ఇంచెస్ కావాలి. దానికి మార్జిన్ కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్, టోటల్గా 4 ఇంచెస్ అనేది బెల్ట్ హైట్ కట్ చేసుకున్నాము. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదని ఇంత డీటెయిల్గా చెప్తున్నానండి, వీడియో లెంతీ అయినా సరే. నెక్స్ట్ థ్రెడ్ కోసం ఫ్యాబ్రిక్ని 17 ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నాను 4 ఫోల్డింగ్స్ మీద. టోటల్గా 68 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ హైట్ వచ్చేసి 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. లెహంగా కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ కోసం మనం బెల్ట్ని కట్ చేసాం కదా, బెల్ట్ కోసం కట్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్ కింద లైనింగ్ని పెట్టి ఒక ఎడ్జ్ మొత్తం కూడా స్ట్రైట్ స్టిచ్ వేసుకోవాలండి చివరికంట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్కడైతే మీకు ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఉందో లైనింగ్, దాన్ని కట్ చేసేసుకోండి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా తీసుకున్నాము, లైనింగ్ కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ లైనింగ్ని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసాను. నెక్స్ట్ బెల్ట్ని రాంగ్ సైడ్న సెంటర్కి ఫోల్డ్ చేసి సెంటర్లో మనం స్టిచ్ వేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపున. ఇలాగా స్టిచ్ చేసినప్పుడు లోపల లైనింగ్ పైన కూడా స్టిచ్ పడుతుందో లేదో చూసుకుంటూ వేసుకోండి, లేదంటే ఒక్కొక్కసారి లైనింగ్ అనేది జారిపోయి లైనింగ్ పైన కాకుండా ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైనే స్టిచ్ పడుతుంది. ఇలా సెంటర్లో స్టిచ్ చేయడం వల్ల లాస్ట్లో బెల్ట్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి, అస్సలు ఎక్కడ నుగ్గు వచ్చినట్టుగా ఉండదు. నెక్స్ట్ థ్రెడ్ని స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మనము
సింగిల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇటు అటు కూడా సెంటర్ ఫోల్డ్ చేసి మరలా ఇంకొక ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేసేసుకోవడమే అండి. స్టార్టింగ్ డబల్ స్టిచ్ వేసుకుని స్టిచ్ చేయండి. మీరు స్టిచ్ చేసినప్పుడు 2 ఫోల్డింగ్స్ పైన నీట్గా స్టిచ్ అనేది పడేలా వేసుకోవాలి. ఎడ్జ్కి మీరు సరిగ్గా స్టిచ్ వేయకపోతే మీరు ఫోల్డ్ చేసింది ఊడిపోతుంది. కాబట్టి నీట్గా ఇలాగ థ్రెడ్ని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము స్టిచ్ చేసిన బెల్ట్ ఉంది కదా, ఈ బెల్ట్కి ఎక్కడైనా దారాలు ఊడిపోయినా అవన్నీ నీట్గా కట్ చేసేసుకోండి. బెల్ట్ యొక్క బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని జాయిన్ చేయాలి. లైనింగ్ని స్టిచ్ చేసే ముందు మనము బెల్ట్ యొక్క 2 సైడ్స్ కూడా 1/2 ఇంచ్కి డాట్ పెట్టుకోవాలండి. ఎందుకు అంటే మనం ప్లీట్స్ అన్నీ పెట్టిన తర్వాత లాస్ట్లో బెల్ట్ని 2 ఎడ్జెస్ కూడా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేయాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇలా 1/2 ఇంచ్ వదిలేసాం కదా, అక్కడి నుంచి లైనింగ్ని స్టార్ట్ చేయాలి. అండ్ లైనింగ్ని కూడా 1/2 పార్ట్కి ఒక డాట్ అయితే పెట్టుకోవాలి. మనము ఈ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి జిప్ని స్టిచ్ చేయడం కోసం అప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఉండాలి అంటే 1/2 ఇంచ్ వదిలేసి మనం ఇలా ప్లీట్స్ని స్టిచ్ చేయాలండి. మీరు ప్లీట్స్ని పెట్టేటప్పుడు అన్ని ప్లీట్స్ కూడా ఒకటే మెజర్మెంట్తో పెడితే నీట్గా ఉంటుంది. ప్రతి ప్లీటు కూడా నేను 2 ఫింగర్స్ విడ్త్ ఉండేలాగే పెడుతున్నాను. ఇక్కడ టేప్ మెజర్మెంట్ అయితే అస్సలు తీసుకోవట్లేదు. అలాగా మీరు ప్లీట్ ఎంత విడ్త్ పెట్టాలనుకుంటున్నారో జస్ట్ మీ ఫింగర్స్ విడ్త్తో పెట్టేయచ్చండి. అండ్ మీరు క్లాత్ని కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేయాలి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం టక్స్ పెట్టుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి కూడా సేమ్ అలాగే నేను బెల్ట్కి కూడా 1/4 పార్ట్కి డాట్స్ పెట్టుకున్నానండి. ఆ బిట్ అయితే వీడియో మిస్ అయింది. మీరు కూడా బెల్ట్కి 1/4 పార్ట్కి డాట్స్ పెట్టుకుని కరెక్ట్గా మీరు లైనింగ్ యొక్క 1/4 పార్ట్ బెల్ట్ యొక్క 1/4 పార్ట్ ఈక్వల్గా వచ్చేలాగా ప్లీట్స్ని అడ్జస్ట్ చేయండి, సరిపోతుంది. మొత్తం లైనింగ్ని నీట్గా ఇలా ప్లీట్స్ పెట్టేసుకోవాలి. లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి మనము బెల్ట్కి 1/2 ఇంచ్కి డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి వరకునే ఈ లైనింగ్ని స్టిచ్ చేయాలండి. అండ్ అలాగే లైనింగ్ని కూడా 1/2 ఇంచ్ ముందు వరకునే ప్లీట్స్ పెట్టుకోవాలి. ఆ 1/2 ఇంచ్ ప్లీట్స్ పెట్టకూడదు జిప్పు స్టిచ్ చేయడం కోసం. లాస్ట్లో డబల్ స్టిచ్ వేయకండి, నార్మల్గా స్టిచ్ చేసి వదిలేయండి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్లో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ప్లీట్స్ పెట్టుకోవాలి. ప్లీట్స్ పెట్టడం కోసం ఇక్కడ లైనింగ్ని డాట్స్ పెట్టుకుంటున్నానండి. డబల్ ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక డాట్, టోటల్గా మన లైనింగ్ని 1/4 పార్ట్స్కి డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కిడ్స్ ఫ్రాక్స్ స్టిచ్ చేసినప్పుడు ప్లీట్స్ని ఎలా అడ్జస్ట్ చేయాలో, ఇలా 1/4 పార్ట్కి ఎలా డాట్స్ పెట్టాలో డీటెయిల్గా అయితే ఉందండి. కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ ఇక్కడ టోటల్గా డాట్స్ పెట్టిన తర్వాత చూడండి 1 2 3 4 5 6 7 8 టోటల్గా 8 ఈక్వల్ పార్ట్స్ వచ్చినాయి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 సైడ్స్ కూడా ఇలా నేను చూపించిన విధంగా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇది జస్ట్ మనకి పోగులు ఊడిపోకుండా దారాలు కట్ట ఊడిపోకుండా ఉండడం కోసం ఇలా స్టిచ్ చేస్తాము. మీరు కావాలంటే ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసేయచ్చు. ఇలా ఒక సైడ్ స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ ప్రాసెస్లో డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసేయండి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లీట్స్ పెట్టుకోవాలి. మనము బెల్ట్కి 1/2 ఇంచ్ వదిలేసి లైనింగ్ ఎలా జాయిన్ చేసామో సేమ్ ప్రాసెస్లో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా జాయిన్ చేయాలండి. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ మనకి ఫేసింగ్ ఉండాలి. అండ్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా 1/2 ఇంచ్ స్ట్రైట్గా స్టిచ్ చేసి 1/2 ఇంచ్ తర్వాతే ప్లీట్స్ అనేది పెట్టాలి. అండ్ ఇక్కడ లైనింగ్కి పెట్టిన డాట్ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క టక్స్ రెండు సేమ్ పాయింట్కి వచ్చేలాగా మనము ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లీట్ అనేది 2 ఫింగర్స్ విడ్త్ ఉండేలాగే పెట్టుకుంటున్నాను. ఇక్కడ స్టార్టింగ్ కొద్దిగా స్టిచ్ చేసిన తర్వాత నీడిల్ని దించి ఇంకొక 2 ఫింగర్స్ విడ్త్ ఉండేలాగా ప్లీట్ని తీసుకుని కొద్దిగా ఫ్యాబ్రిక్ని మనం నీడిల్ ఎక్కడైతే దించామో అక్కడి వరకు కూడా ఫ్యాబ్రిక్ని లోపలికి ఇన్సర్ట్ చేయాలండి. అండ్ నెక్స్ట్ స్టిచ్ స్టార్ట్ చేయాలి. అండ్ అలాగే మళ్ళీ చూస్తున్నారు కదా, ఇలా నీడిల్ని దించి మళ్ళీ మీకు ఎంత విడ్త్ కావాలో అంత ప్లీట్ని అయితే చూసుకుని లోపలికి క్లాత్ని ఇన్సర్ట్ చేయడమే. ఇక్కడ మెయిన్గా మీరు చూసుకోవాల్సింది డాట్ అలాగే మీరు పెట్టిన టక్స్ పాయింట్ రెండు మీట్ అయ్యేలాగా ఎగ్జాక్ట్గా అడ్జస్ట్ చేయాలి. అలా అడ్జస్ట్ చేస్తేనే మీకు కరెక్ట్గా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్కి సెట్ అవుతుందండి. మీకు ఇన్ కేస్ అడ్జస్ట్ అవ్వలేదు అంటే మళ్ళీ కొద్దిగా స్టిచ్ విప్పేసి
మీరు చూసుకోండి ఎంత లోపలికి క్లాత్ని ఇన్సర్ట్ చేస్తే అడ్జస్ట్ అవుతుందో. మీరు జస్ట్ 1/4 పార్ట్కి తెలుసుకోగలిగితే మిగిలిన 7 పార్ట్స్ కూడా ఈజీగా స్టిచ్ చేసేస్తారు. ఓకే, ఇలా నీట్గా మొత్తం కూడా మనం బెల్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని ప్లీట్స్ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసేయడమే అండి. నెక్స్ట్ మీరు అడిగే క్వశ్చన్, మీ లెహంగాకి లోపల లైనింగ్ కట్స్ పెట్టుకున్నారు కదా, లంగాలా కట్ చేశారు కదా, ఇక్కడ పాపకి ప్లీట్స్ ఎందుకు పెట్టారు అని. పిల్లలకి ఎంత నీట్గా లెగిస్తే అంత బాగుంటుందండి, పెద్దవాళ్ళకి లెగిస్తే బాగోదు. కాబట్టి నేను నాకు కట్స్ పెట్టాను, పాపకి ప్లీట్స్ పెట్టాను. మీరు కావాలంటే ప్లీట్స్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత మనము స్టార్టింగ్ ఎండింగ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని స్టార్టింగ్ ప్లీట్స్ పెట్టలేదు కదా, 1/2 ఇంచ్ స్ట్రైట్గానే స్టిచ్ చేసాం కదండి, ఆ స్టిచ్ని మనము విప్పేయాలి. ఎందుకంటే మనం జిప్ని స్టిచ్ చేసినప్పుడు బెల్ట్కి అటాచ్గా ఉంటే మనం స్టిచ్ చేయలేమండి జిప్ని. కాబట్టి ఇలాగా జస్ట్ 1/2 ఇంచ్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 సైడ్స్ కూడా తీసేయాలి స్టిచ్ అనేది. ఇలా నీట్గా స్టిచ్ తీసేసిన తర్వాత మనము జిప్ని జాయిన్ చేయాలి. జిప్ని స్టిచ్ చేసే ముందు మెయిన్ ఫ్యాబ్రిక్కి 5 ఇంచెస్ హైట్కి డాట్ పెట్టుకోవాలండి 2 సైడ్స్న కూడా. ఇలా డాట్ పెట్టిన తర్వాత జిప్కి కూడా మన స్టార్టింగ్ రఫ్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి 5 ఇంచెస్కి డాట్ పెట్టుకోండి. నెక్స్ట్ జిప్ లెఫ్ట్ పార్ట్ కరెక్ట్ సైడ్న ఇలా రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసి రాంగ్ సైడ్న స్టిచ్ చేయాలి మనము. ఇలాగా స్టిచ్ చేసేటప్పుడు నేను సింగిల్ ఫుట్ పెట్టాను కాబట్టి అటువైపు నుండి స్టిచ్ అయితే స్టార్ట్ చేశానండి. మనం జిప్కి పెట్టుకున్న డాట్, మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టిన డాట్ రెండు సేమ్ పాయింట్ పెట్టుకుని జిప్ ఎడ్జ్ని కొద్దిగా మూవ్ చేస్తూ స్టిచ్ చేస్తే ఎండింగ్కి నీట్గా వస్తుంది ఇలాగా. నెక్స్ట్ రైట్ సైడ్ జిప్ స్టిచ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ పైన ఎంతైతే వదిలేసామో రైట్ సైడ్ కూడా అంతే వదిలేసి స్టిచ్ చేయాలండి. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ కూడా మనం జిప్ని రివర్స్ చేసి రాంగ్ సైడ్నే స్టిచ్ అయితే వేయాలి. మనం తీసుకున్నది ఇన్విజిబుల్ జిప్ కాబట్టి. అండ్ ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు మన జిప్ ఎడ్జ్ ఉంటుంది కదా, దాన్ని లోపలికి మూవ్ చేస్తూ కార్నర్కే మనం స్టిచ్ చేస్తే కనుక ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి. అండ్ అలాగే మీరు స్టిచ్ చేసేటప్పుడు లోపల లైనింగ్ మీద కూడా పడుతుందో లేదో చూసుకుంటూ వేసుకోండి. అండ్ ఎక్కడ డాట్ పెట్టామో అక్కడి వరకునే స్టిచ్ వేసేయండి. రఫ్ కూడా చేసేయాలి స్టార్టింగ్ ఎండింగ్ కూడా. నెక్స్ట్ జిప్ని లాక్ చేసేస్తున్నాను. ఇలా లాక్ చేసేసిన తర్వాత మనము ఎక్స్ట్రా ఉన్న జిప్ని కట్ చేసేయాలి. నెక్స్ట్ సైడ్ జాయింట్స్ వేసేసుకోవడమే. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని డబల్ స్టిచ్ వేసి సైడ్ అయితే మొత్తం కూడా స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ని కూడా సేమ్ ప్రాసెస్లో సైడ్ జాయింట్ వేయడమే. మీరు రెండు ఒకేసారి అయితే అస్సలు వేయొద్దండి. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ తీసుకున్నాం, లైనింగ్ని 2.5 మీటర్సే కదా తీసుకున్నాము. కాబట్టి అలా ఎప్పుడు కూడా రెండు కలిపి సైడ్ జాయింట్స్ వేయకూడదండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని విడిగా లైనింగ్ని విడిగానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనము స్టార్టింగ్ స్టిచ్ విప్పాం కదా, ఆ స్టిచ్ని మళ్ళీ ఇప్పుడు బెల్ట్కి వేసేయాలండి. ఇలా జిప్ని లోపలికి ఫోల్డ్ చేసుకుని ఆ 1/2 ఇంచ్ని బెల్ట్కి స్టిచ్ చేసేయడమే. ఇంకొక సైడ్ కూడా సేమ్ ప్రాసెస్లో మనం విప్పిన స్టిచ్ని మళ్ళీ స్టిచ్ చేసేస్తాము. నెక్స్ట్ ఎక్స్ట్రా జిప్ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన వెంటనే మన బెల్ట్కి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ని కూడా స్టిచ్ చేసేయడమే అండి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత బెల్ట్ యొక్క ఫ్రంట్ పార్ట్ని 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసే ముందు మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన థ్రెడ్ని బెల్ట్కి మధ్యలో పెట్టుకుని స్టిచ్ చేసేయడమే అండి. లాస్ట్లో మీరు మరలా థ్రెడ్ని ఎక్కించాల్సిన అవసరం ఉండదు ఈ ప్రాసెస్లో స్టిచ్ చేయడం వల్ల. అండ్ నెక్స్ట్ మీరు స్టిచ్ వేసేది ఎడ్జ్ కంటూ స్టిచ్ చేయాలి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ప్లీట్స్ పెట్టాం కదా, ఆ స్టిచ్ కనిపించకుండా దానిపైన మీరు వేసుకోవాలండి నీట్గా ఎడ్జ్ కంటూ. స్టిచ్ చేసేటప్పుడు లోపల లైనింగ్ కూడా 1/2 ఇంచ్ ఫోల్డ్ అవుతుందో లేదో చూసుకోండి. సరిగ్గా మీరు ఫోల్డింగ్ చేయకపోతే కొద్దిగా నుగ్గు రావచ్చు, అప్పుడు చిన్న ప్లీట్ పెట్టి అడ్జస్ట్ చేసేయండి. అండ్ లాస్ట్లో ఇక్కడ బందు కదలకుండా ఉండడం కోసం డబల్ స్టిచ్ వేసుకోండి. బందు కింద థ్రెడ్ పైన స్టిచ్ పడితే థ్రెడ్ స్టక్ అయిపోతుంది, కాబట్టి థ్రెడ్ పైన కాకుండా కిందే వేసుకోండి 2 సైడ్స్. నెక్స్ట్ ఇక్కడ లెహెంగా టోటల్గా హైట్ వచ్చేసి 31 ఇంచెస్ వచ్చింది. మనము ఖర్చు పెట్టుకుందాం అనుకున్నాం కదా 7 ఇంచెస్, ఆ 7 ఇంచెస్ని కూడా ఇక్కడ నేను చూపిస్తున్నానండి. మీరు ఖర్చు పెట్టేది పైకి పెట్టుకోవద్దు, మీరు లోపలికి ఫోల్డ్ చేస్తే కనుక లుక్ బాగుంటుందండి.
నెక్స్ట్ మనము 7 ఇంచెస్ డాట్ పెట్టుకోవాలి ఫ్యాబ్రిక్కి. మీరు తీసుకున్న ఫ్యాబ్రిక్కి బార్డర్ ఉంటే ఈ బార్డర్ పైన పెట్టుకోండి. కరెక్ట్గా ఎక్కడి నుంచి మీకు లోపలికి వెళ్ళిపోవాలనుకుంటే అక్కడికి పెట్టుకోవాలండి ఇలాగ డాట్స్ అనేది. ఇక్కడ నేను 7 ఇంచెస్ డాట్ పెట్టుకుంటున్నాను. మొత్తం ఫ్యాబ్రిక్ అయితే పెట్టట్లేదు. నేను ఇక్కడ చూసుకుంటున్నానండి డిజైన్. మనం జస్ట్ మొత్తం మెజర్ చేయకుండా మీకున్న డిజైన్ని మెజర్ చేసుకుంటూ కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను అదే చూపిస్తానండి. ఇలాగ డైరెక్ట్గా మీరు ఈ కింద బార్డర్ని తీసుకొచ్చి మీకు ఎక్కడైతే కరెక్ట్ హైటో అక్కడికి ఫ్యాబ్రిక్ని పైకి పెట్టి స్టిచ్ చేసేయడమే. దానిపైన లోపలికి ఖర్చు అనేది వెళ్ళిపోతుంది. సేమ్ ప్రాసెస్లో మీకు 2 ఖర్చులు కావాలంటే ఒక ఖర్చు స్టిచ్ చేసిన తర్వాత మరలా ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ప్రాసెస్లో ఎలా ఖర్చు పెట్టాలో చూసేయండి. మన ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్న మనం మెజర్ చేసుకోవాలి. ఖర్చు హైట్ వచ్చేసి 7 ఇంచెస్ కదా, ఆ 7 ఇంచెస్కి హాఫ్ పార్ట్ మాత్రమే బ్యాక్ సైడ్న డాట్స్ పెట్టుకోవాలండి. అంటే 7లో హాఫ్ 3.5 ఇంచెస్, మొత్తం ఫ్యాబ్రిక్కి 3.5 ఇంచెస్కి డాట్ పెట్టుకుంటూ రావాలి. నేను ఫ్యాబ్రిక్ మొత్తం డాట్స్ పెట్టట్లేదు, జస్ట్ డిజైన్ బేస్ చేస్తూ ఖర్చు పెట్టేస్తున్నానండి. 3.5 ఇంచ్కి డబల్ ఫోల్డ్ చేసి కరెక్ట్గా బార్డర్ పైన స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసినప్పుడు ఒకసారి చూసుకోండి కరెక్ట్గా సైడ్ జాయింట్ పైన కింద కూడా సేమ్ ఉండేలాగా, లేదంటే క్రాస్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ స్టిచ్ నీట్గా వేసేసుకోవడమే. కొన్ని ఫ్యాబ్రిక్స్కి డిజైన్ రానప్పుడు జస్ట్ ఫింగర్స్ హెల్ప్తో కూడా మీరు స్టిచ్ చేసేయచ్చండి. డాట్స్ పెట్టాలని ఏమీ లేదు. ఒక 2 ఫింగర్స్ విడ్త్ వచ్చిందా, 3 ఫింగర్స్ విడ్తా, 4 ఫింగర్స్ విడ్తా అంటూ చూసుకొని మొత్తం అంతా కూడా సేమ్ ఒకే విడ్త్తో మీరు స్టిచ్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలుగుతారు. అండ్ ఇంకొకటి, మీకు ఒక్కొక్కసారి పిల్లలకి బార్డర్ అనేది బాగా హైట్ ఎక్కువైపోతుంది. అలాంటప్పుడు కూడా మీకు బార్డర్ ఎంత హైట్ కావాలో అంతే పెట్టుకొని మిగిలింది ఇలా ఖర్చులోకి పెట్టేసుకోవచ్చండి. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో బార్డర్ పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి. స్టిఫ్గా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. మీరు కనుక నేను చెప్పిన ఫస్ట్ ప్రాసెస్లో స్టిచ్ చేస్తే ఇలా పైన అస్సలు ఇంకొక స్టిచ్ వేయాల్సిన అవసరం ఉండదండి. డైరెక్ట్గా ఒక స్టిచ్చే పడుతుంది. మీరు స్టిచ్ విప్పినప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే మీకు 2 ప్రాసెస్ చూపిద్దామని ఇలా అయితే స్టిచ్ చేశాను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. అదే పైకి కుచ్చులు పెడితే ఇంత లుక్ ఉండదండి. అండ్ నెక్స్ట్ మనం లైనింగ్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని 8 ఇంచెస్ ఖర్చు కోసం మొత్తం కూడా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్ పెట్టిన తర్వాత డైరెక్ట్గా స్టిచ్ కాకుండా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసుకోండి. ఇలా డబల్ ఫోల్డ్ వేసి డైరెక్ట్గా మీ డాట్ పెట్టిన ప్లేస్లో స్టిచ్ వేయకూడదు. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఎడ్జ్లో స్టిచ్ వేయాలండి. మీరు డాట్ పెట్టిన ఏరియాలో స్టిచ్ వేస్తే కనుక మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే లైనింగ్ హైట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా ఎడ్జ్లోనే స్టిచ్ వేయాలి. అండ్ మీరు డాట్ పెట్టుకోకపోయినా హ్యాండ్ మెజర్మెంట్తో అయినా నాకులాగా స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. నీట్గానే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు వచ్చే డౌట్, ఇంత హైట్ ఖర్చు పెట్టడం వల్ల నెక్స్ట్ టైం ఖర్చు విప్పితే పిల్లలకి లెహంగా అనేది చాలా హైట్ ఉంటుంది కదా అని. చాలా హైటే ఉంటుంది. కాకపోతే మనము పిల్లలకి ఎప్పుడైతే ఇప్పాలనుకుంటామో ఈ ఖర్చు అనేది, అప్పుడైతే మనము వేసిన 3-4 ఖర్చులో ఒక ఖర్చు ఇప్పితే మనకి అయితే పొడుగైపోవచ్చు, లేకపోతే షార్ట్ అవ్వచ్చు. కాబట్టి నేను ఒక ఖర్చే వేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఖర్చుని విప్పి కరెక్ట్ హైట్కి మరలా ఇంకో ఖర్చు అయితే వేస్తానండి. 3-4 ఖర్చులు అయితే నేను వేయను, టైం వేస్ట్ అనిపిస్తుంది. మీకు నచ్చినట్టుగా ఖర్చులు అయితే వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫినిషింగ్ చూస్తున్నారుగా, చాలా నీట్గా అయితే వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వనితా సాగర్.